ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనకు భాద్రపద మాసంలో ఎన్నో విశేషాలు ఉన్నాయని మనం ముందుగానే చెప్పుకున్నట్టే అన్నీ రోజుకొకటి ప్రారంభంతోనే గణేష నవరాత్రులు ప్రారంభమైనాయి. తర్వాత వరుసగా అన్నీ చక్కగా విశేషమైన రోజులే, అన్నీ పండగ పర్వదినాలు జరుపుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నిన్న రాధాష్టమి జరిగిందండి. రాధాష్టమి జరిగినప్పుడు రాధాదేవి, రాధాకృష్ణుల యొక్క భక్తుడు గురించి కూడా మనము తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. భక్త జయదేవ. ఈ జయదేవుడు రాధాకృష్ణుల యొక్క భక్తుడు అనమాట. ఆయన వైభవాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే లోకంలో మరి ఇలా కొంతమంది భక్తులు, కొంతమంది మాత్రమే ఇలా మహాత్ములుగా గుర్తించబడతారు. ఎందుకట అంటే లోకంలో మిక్కిలి ఐశ్వర్యమైనది, కాంతివంతమైనది, ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి కలిగిన వస్తువు ఏదైనా ఉంది అంటే దానికి కారణం కేవలము ఆ దైవాంశ సంభూతులు అంటారు వాళ్ళను. అటువంటి వాళ్ళే ఈ విధంగా ప్రత్యేకంగా ఒక కీర్తి ప్రతిష్టలు కానీ వాళ్లకు ఆ ప్రత్యేకమైన ఆకర్షణ అనేవి వాళ్ళలో కలుగుతాయి అని మనకు భగవద్గీతలో స్వయంగా కృష్ణ భగవానుడే తెలియజేసిందనమాట. దాని ప్రకారము ఒక్కొక్క సమయంలో కొంతమంది మహానుభావులు, మహాపురుషులు అవతరిస్తూ ఉంటారు. అవతరించి వాళ్లకు దైవాజ్ఞగా ఎందుకు వాళ్ళు అవతరించారో వాళ్ళ కారణ జన్మలు కాబట్టి ఆ కారణానికి సంబంధించిన పనులు నిర్వర్తించి వాళ్ళు కనుమరుగైపోతూ ఉంటారు. కానీ వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చూపిన మార్గము మనందరికీ చాలా అంటే మనము ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉపయోగపడేదన్నమాట. మనను ఉద్ధరించడం కోసమే వారు జన్మించారు, అవతరించడం జరిగింది. కాబట్టి అటువంటి వారి యొక్క జీవిత విశేషాలను మనం తెలుసుకోవడం అనేది మన అదృష్టం. ఇప్పుడు మనం అలాంటి గొప్ప గాయకుడు, భక్తుడు, రచయిత అయిన భక్త జయదేవుడి గురించి తెలుసుకుందాం. ఈయన ప్రస్తుతం బెంగాల్ రాజ్యం, బెంగాల్లో బీర్భూమ్ జిల్లా, అందులో బిల్వమను అనే ఒక గ్రామం ఉండేదటండి. చిన్న గ్రామము. ఇంకా అప్పుడైతే ఎలా ఉంటుంది, ఇప్పుడు కొంత డెవలప్ అయింది కానీ అప్పుడు అన్ని పల్లెటూర్లు కదా. అయితే 12వ శతాబ్దం ప్రారంభంలో అన్నమాట వీరు అవతరించింది. రమాదేవి, భోజదేవుడు అనే ఒక బ్రాహ్మణ దంపతులు ఉన్నారు. వాళ్లకు దైవ వరప్రసాదంగా జయదేవుడు జన్మించాడు. ఆ జన్మించిన బాలుడికి వారు జయదేవుడు అని పేరు పెట్టుకున్నారు అన్నమాట. వాళ్ళది చాలా పేద కుటుంబం. కొంతకాలానికి తల్లిదండ్రులు పరమపదించిండ్రు. ఒంటరిగా ఉన్నాడు జయదేవుడు. మరి పరాశరుడు, నిరంజనుడు అనే ఇద్దరు ఉదార స్వభావులు, మానవతామూర్తులు ఆయనకి ఆశ్రయం ఇచ్చారట. వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. ఈ బాబుని చిన్నగా ఉన్నాడు, తల్లిదండ్రులు పరమపదించారు అని. అట్లా వాళ్ళ అండదండలతోని జయదేవుడు చాలా కష్టపడి శ్రమించి సంస్కృతము, పురాణాలను, ఇతిహాసాలను అన్నీ నేర్చుకున్నాడు. ఇంతకుముందు రోజుల్లో చదువు అంటే మన వేదం చదవడము, పురాణాలు చదవడము ఇదే కదండి. దానివల్ల వాళ్ళ జ్ఞానం వచ్చేది. అట్లా కొంతకాలము అన్ని శాస్త్రాధ్యయనం చేసిండు. చేసిన తర్వాత సంగీతంలో కూడా మంచి ప్రతిభ ఉంది ఈయనకి. కాబట్టి అందులో కూడా ఈయన చాలా
నేర్చుకున్నాడు, పట్టు సాధించిండనమాట. ఆ తర్వాత ఇక పరాశరుడు, నిరంజనుడు వాళ్ళు ఒకరోజు పూరీ యాత్రకు బయలుదేరిండ్రు. అయితే వాళ్ళతో పాటు మన జయదేవుడు కూడా బయలుదేరిండు. అట్లా పూరీ చేరుకున్నారు. పూరీ జగన్నాథస్వామి సన్నిధికి చేరుకున్నారన్నమాట. మరి తన స్వామిని సేవిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుంటానని చెప్పి వారి నుండి కృతజ్ఞతతో అనుమతి పొందిండు. ఇక అక్కడ చూసినాక జగన్నాథుడిని జయదేవుడికి తను కోరుకున్న విధంగా అక్కడే ఉండిపోవాలి అని నిర్ణయించుకున్నాడట. నిర్ణయించుకొని ఈ నిరంజనుడు వాళ్ళు ఎవరైతే ఆయనకి అన్ని రోజులు ఆశ్రయం ఇచ్చారో వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా అనుమతికి తీసుకున్నాడట, నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను అని. అట్లా ఆయన పూరి జగన్నాథ ఆలయానికి చేరుకున్నాడనమాట. అప్పటి నుంచి భక్తి రస కీర్తనలు, గేయాలు వాడుకుంటూ నిరంతరం దైవ సేవలో లీనమయ్యేవాడు. ఆ ఆలయంలోనే ఉండేవాడు. అక్కడనే ఆ సమయంలోనే మహాభక్తుడైన చైతన్య ప్రభువు అక్కడికి వచ్చాడనమాట. బృందావనంలో ఉండేవాడు చైతన్య ప్రభువు. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్స్కి మూలకర్త అన్నమాట. ఆ చైతన్య ప్రభువు అక్కడికి వచ్చినప్పుడు ఈయన జీవితంలో, ఈ జయదేవుని జీవితంలో పూరీ జగన్నాథుని సేవలో గడుపుతూ ఉండేవాడు. అప్పటికి చాలా కాలమైంది ఆ జయదేవుడు అక్కడికి వచ్చి. అయితే అక్కడ ఆ చైతన్య ప్రభువు కూడా అక్కడే ఉండి తను కూడా జగన్నాథుని దర్శించుకుంటూ సేవ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. వారు చాలా వృద్ధాప్యంలో ఉన్నారన్నమాట అక్కడ. అప్పుడు జయదేవుని భక్తి గానామృతాన్ని వింటూ ముగ్ధుడై పరవశిస్తూ ఉండేవాడట ఆ చైతన్య ప్రభువు. ఈయన యొక్క కొంతకాలానికి జయదేవుని గుణగణాలు, దైవభక్తికి మెచ్చుకొని పూరీలో సుదేవు శర్మ అనే బ్రాహ్మణుడు మహాభక్తుడు తన ఏకపుత్రిక అయిన దైవవర ప్రసాదినైన పద్మావతి, ఆయన కూతురు పేరు, ఆ పద్మావతిని ఈయనకిచ్చి వివాహం చేసిండు. అంటే చైతన్య మహాప్రభు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. అప్పుడు జయదేవుడేమో యంగున్నాడు. అప్పుడు ఈయనకి అక్కడే వివాహం కూడా జరిగింది ఆ జగన్నాథుడి యొక్క అనుగ్రహంతోనే. మరి అప్పటికే ఈయన చాలా పాండిత్యాన్ని సంపాదించుకున్నాడు అనమాట. అప్పుడు ఆ వివాహం జరిగినాక చక్కగా వాళ్ళు అన్యోన్య ఆదర్శ దంపతులుగా భక్త యుగళంగా ఉంటూ రాధాకృష్ణుల మధుర ప్రేమతత్వాన్ని గానం చేస్తూ ఉండేవారట. ఆమె కూడా ఈ కృష్ణుడి పట్ల ఎంతో భక్తి కలిగి ఉండేది కాబట్టి భక్త యుగులు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కూడా చాలా భక్తి కలిగి అన్యోన్య ఆదర్శ దంపతులుగా ఉంటూ రాధాకృష్ణుల మధుర ప్రేమ తత్వాన్ని వాళ్ళు అనుభవిస్తూ గానం చేస్తూ ఉండేవారట. తన్మయులైపోయే వాళ్ళట. జయదేవుడు ఉండగా పద్మావతి భక్తి పరవశమై నర్తించేదట. ఈయన వాడడము, ఆమెనేమో నర్తించడము భక్తితోని. ఇద్దరు కూడా మై మరిచిపోయి ఈయన గానం చేసేవాడనమాట. అట్లా జయదేవుడు భక్తి సంగీతంలో ఓలలాడుతూ రాధామాధవుల ప్రేమతత్వాన్ని వర్ణిస్తూ సంస్కృతంలో ఉన్న గీతా గోవిందం అనే భక్తి రస కావ్యాన్ని రచించిండు. అంటే ఇట్లా పాటలు పాడుతూ దాన్ని వారు చక్కగా అష్టపదులు అంటారు. జయదేవుడు రాసిన అష్టపదులు అన్నీ అంటే బృందావనంలో రాధాకృష్ణుల గురించి రాశారనమాట. అష్టపదుల పేరున రచించారు
24 ఖండికలు ఉన్నాయి. అవి దాన్నే మొత్తాన్ని కలిపి గీత గోవిందం అంటారనమాట. మరి ఈ కావ్యం శృంగార సమ్మిళితమైంది కదా. రాధా మాధవుల ప్రతిబింబాలుగా జీవాత్మ పరమాత్మల అవినాభావ సంబంధాన్ని తెలిపే, అంటే ఇది వేదాంతపరంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది. పైకి చూడడానికి వాళ్ళ యొక్క ప్రేమతత్వము శృంగారాన్ని వర్ణిస్తూ ఉన్నట్టు కనిపించిన రాధాదేవి మరి మా కృష్ణుడు అంటే జీవాత్మ పరమాత్మకు ఉండే సంబంధంగా వీరు చాలా చక్కగా విశ్వ సాహిత్యాన్ని అంటే అందరూ తెలుసుకునే విధంగా రచించారనమాట. మరి అటువంటి జయదేవ పద్మావతి దంపతులు రాధామాధవుల భక్తిభావతత్వంలో లీనమై గీత గోవింద గేయాలను గానం చేస్తూ దైవ సేవ చేస్తూ కాలం గడుపుతున్నారు. అట్లా సద్గుణాలతో మానవతామూర్తులుగా అందరి మన్ననలు పొందుతూ ఉన్నారు. అట్లా అందరికీ తెలిసిపోయింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళని చూసి. అట్లా అందరి పట్ల సమత్వ భావంతో ఆదరిస్తూ ప్రేమిస్తూ వాళ్ళు చాలా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉన్నారన్నమాట. ఇట్లా వాళ్ళ మంచితనము, వ్యక్తిత్వము, భక్తితత్వము, అమృతగానము అన్నీ క్రమంగా లక్ష్మణసేన మహారాజు అంటే ఆ రాజ్యానికి రాజైన లక్ష్మణసేన మహారాజుకు తెలిసిందట. వెంటనే జయదేవుణ్ణి ఆహ్వానించారు, సన్మానించారు. అమితానంద భరితుడై తన ఆస్థాన కవిగా నియమించుకున్నాడు. మరి అతని కావ్యగానం రాజును సభలోని వాళ్ళందరినీ ఆనందపరుస్తూ ఉండేదన్నమాట ఈయన రచనలు అన్నీ. అట్లా కాలక్రమంలో రాజుగారికి జయదేవుడు ప్రీతిపాత్రుడు, ఆత్మీయుడు అయిపోయిండు. పద్మావతి జయదేవులకు రాజమందిరం దగ్గరలోనే ఒక ప్రత్యేక భవనాన్ని ఇచ్చిండ్రు. చక్కగా రాజు రాణి జయదేవుడు పద్మావతులు చాలా పరస్పర స్నేహాభిమానాలు కలిగి ఉండేవాళ్ళు అన్నమాట. అట్లా జయదేవుడు ఇటు రాజు అటు ప్రజల యొక్క ఆదరాన్ని గౌరవాన్ని పొందుతూ ఉన్నాడు. కవిగా, భక్తుడుగా, గాయకుడుగా ఇక్కడ వినయశీలిగా, స్నేహశీలిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఇక పద్మావతి జయదేవులు రాధామాధవుల ప్రేమతత్వానికి ప్రతినిధులుగా ప్రతిబింబాల అన్నట్లు చాలా అన్యోన్యమైన దాంపత్యాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ భక్తి గేయ గానామృతంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఎప్పుడూ ఆనందంగానే ఉన్నారు. వాళ్ళు ఏనాడు కూడా దేనికోసము ఇబ్బందులు పడినట్టు కానీ బాధపడినట్టు కానీ లేదు. మరి అట్లా కాలక్రమంలో పద్మావతి పతిసేవా పరాయణతను గాంచిన మహారాణికి ఒకసారి ఈర్ష్యాభావం కలిగిందట. ఇంత మంచిగా కలిసిమెలిసి ఎలా ఉన్నారు అని. ఒక రోజున మహారాణి పద్మావతి మాటల మధ్యలో ఏమన్నారట, ఒక ఇల్లాలి పాతివ్రత్య మహిమ గురించి చర్చించుకున్నారట. ఇల్లాలంటే ఎలా ఉండాలి ఏమిటి అని. ఆ సందర్భంలో భర్త మరణ వార్త చెవిన పడగానే పతివ్రత అయిన భార్య ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతాయని పద్మావతి తన అభిప్రాయాన్ని చెప్పింది. అప్పుడు రాణి మౌనం వహించిందట. ఆమె మాటలకు అంతగా విశ్వాసం కుదరలేదు మహారాణికి. ఆమెను పరీక్షించాలి అనే దుర్బుద్ధి పుట్టిందట. ఈమె ఇట్లా చెప్తుందేంటి, నిజంగా అట్లా ప్రాణాలు పోతాయా ఎవరికైనా అని. అయితే ఒకరోజు ఏమైంది, జయదేవుడు ఇంటి వద్ద లేని సమయంలో తన దాసి చెలికత్తె ద్వారా జయదేవుడు అకస్మాత్తుగా మరణించాడు అని ఆ వార్తను పద్మావతికి చేరవేసింది ఈ రాణి. ఆ దుర్వార్త వినగానే ఆమె పిడుగుపాటుల పద్మావతి నేల కొరిగి అసూలు బాసింది. ఆమె చెప్పినట్టుగానే ఆ మాట వినగానే ఆమె అసూలు బాసేసరికి మరణించింది అని ఆ మహారాణి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంది.
రాజు కూడా ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు. మరి జయదేవుడు ఇల్లు చేరేసరికి మృతి చెందిన పద్మావతిని చూసి విలపిస్తూ ఉన్నాడు. రాజు ఎంతగానో ఓదార్చినా కూడా ఆయన ఆగలేకపోయాడనమాట. అనంతరం జయదేవుడు ఒంటరివాడై రాజమందిరాన్ని విడిచి దుఃఖసాగరంలో మునిగిదేలుతూ తన స్వగ్రామం చేరుకున్నాడు. మరి అతని మిత్రులు పరాశరుడు, నిరంజనుడు ఉన్నారు కదా, వాళ్ళు ఇతర ప్రజలు అతనికి స్వాగతం పలికి ఇక్కడే ఉండాలని కోరుకున్నారు వాళ్ళ స్వగ్రామంలోనే. మరి తన గృహమే ఒక దేవాలయంగా మారింది. యోగిలా జీవిస్తూ దైవ సేవలోనే నిరంతరం గడుపుతూ ఉండేవాడనమాట. వచ్చేపోయే భక్తులకు రాధాకృష్ణులను కీర్తిస్తూ చక్కగా మాసం అమావాస్య నాడు దైవ సన్నిధికి వెళ్ళేవాడు. ఆ రోజు ఆ గ్రామంలో నేటికి ఇప్పటికి కూడా జయదేవుని గౌరవ చిహ్నంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారట ఈ అమావాస్య రోజు. అయితే ఒక కవిగా రాధాకృష్ణుల భక్తుడుగా, అమరగాయకుడుగా, సంగీతజ్ఞుడుగా, యోగి పుంగవుడుగా లోకంలో నిలిచిపోయాడు. కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్నారు. కాబట్టే కదా అంత గొప్పవాడు, అంత భక్తి తత్వము తెలిసినవాడు అయినందునే మనం ఈరోజు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మనము ఆ జయదేవుణ్ణి స్మరించుకుంటున్నాము. ఆ రాధాకృష్ణుల ప్రేమ తత్వాన్ని తెలుసుకున్నాం కాబట్టి వారి యొక్క భక్తుల గురించి తెలుసుకోవడం కూడా మనకు ఇంకా అదృష్టకరమైన విషయం ఇది. అందుకని చెప్పి నేను ఈరోజు ఈ జయదేవుల యొక్క అంటే భగవంతుడు గురించి మనము ఒకళ్ళు చెప్తే వింటున్నాం, కానీ ఈ జయదేవుడు పద్మావతి తర్వాత భగవంతుడు ఎప్పుడో వచ్చాడు వెళ్ళిపోయాడు. కానీ తర్వాతి కాలంలో మనతో పాటే ఈ భూమి మీద జన్మించిన వాళ్ళు ఆ విధంగా ఆ రాధాకృష్ణుల ప్రేమ తత్వాన్ని అనుభవించి వాళ్ళు వ్యక్తం చేసి మనకు గానం రూపంలో అందించారు. ఎంత గొప్ప విషయం అండి. ఏదైనా ఒకటి వారు అనుభవించి చెప్పినది చాలా పవిత్రంగా, చాలా విలువైనదిగా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి మహాత్ములను మనం ఎప్పుడు కూడా వారి గురించి తెలుసుకోవాలి. చక్కగా వాళ్ళు మనకు అందించిన మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. మనము ఒక మంచి పవిత్రమైన భావనను కలిగి ఉండాలి. భగవంతుడి యందు కల్మషాలు ఉంచుకోదు. ఇప్పుడు ఆ రాణి చూడండి, ఈ కథలో మనం తెలుసుకోవాలి, ఎవరిని కూడా గొప్పవారిని పరీక్షించాలి అని అనుకోకూడదు. ఎవరైనా చాలా ఆనందంగా ఉన్నప్పుడు ఆహా వీళ్ళు ఎప్పటికీ ఇలాగే ఉంటారా, మేము ఇలా చేస్తే ఎట్లా ఉంటారు, ఇలా కష్టపెడదాము అనే ఆలోచన రావడము అనేది పాపపు ఆలోచన. అటువంటి ఆలోచనలు చేయకుండా చక్కగా వాళ్ళను ఆదరించి వాళ్ళని చూసి ఆనందించాలి, వాళ్ళలాగా ఉండడానికి మనము ప్రయత్నించాలి అని కూడా మనం తెలుసుకోవాలి. ఈ జయదేవుని యొక్క కథను బట్టి అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.